భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్ట్రింగ్ ఇల్లందులో నంబర్ 2 బస్తీ చెందిన రవి కిరణ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ వాంటింగ్ అయి స్పృహ కోల్పోయిన యువకుడు హుటాహుటిన హాస్పిటల్ తీసుకువెళ్లిన స్నేహితులు అప్పటికే మృతి చెందిన యువకుడు హాస్పిటల్లో డ్యూటీలో డాక్టర్ లేడని వాళ్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపించిన రవి కిరణ్ స్నేహితులు ఎవరు పట్టించుకోలే తర్వాత ఒక ఇంజక్షన్ వేస్తామని చెప్పి అన్నారు. ఇంజక్షన్ స్టార్ట్ అయింది. అక్కడ వాటర్ ఆయన టాబ్లెట్ ఇచ్చిండు. వేసుకోవడానికి టాబ్లెట్ వాటర్ కోసం పోయినా వచ్చేసరికి అన్న కింద పడిపోయి ఉన్నాడు. మేము వాడికి పోయినాం. వాళ్ళు వచ్చి సిపిఆర్ చేసిళ్ళు, అన్నీ చేసిళ్ళు. సిపిఆర్ చేయలేదా? ఓకే. ఇక్కడ మామూలు ఆక్సిజన్ పెట్టిలన్న అంబులెన్స్ మాట్లాడినాం. అంబులెన్స్ ఇక్కడ ఏం చెప్పలేదు. అంబులెన్స్ అయినా కరెంట్ హౌస్ పోయిన తర్వాత మేము కొత్తగూడెం పోతాం, మీరు ఖమ్మం పోతా అంటే అక్కడ దింపేసిండు అన్న మంచిగా. అక్కడ దింపి మేము ప్రైవేట్ మాట్లాడుకొని పోయినాం. ఖమ్మం పోయిన తర్వాత అక్కడ ఏమన్నారు వాళ్ళు, అక్కడ డెత్ కన్ఫర్మ్ చేసిండు. ఆరోగ్యానికి డెత్ కన్ఫర్మ్ చేసిండు. కన్ఫర్మ్ అయిన తర్వాత మేము అక్కడ ఓపీ మాకు ఇవ్వలే. అక్కడ సెక్యూరిటీ గారు తీసుకున్నాడు ఓపీ. ఇక్కడికి వచ్చి చెప్తే ఇక్కడ డెత్ ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు అంటారు. ఇంకోటి ఏంటంటే మీకు డెత్ అనేది కన్ఫర్మేషన్ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చేశారా, మధ్యలో ఎవరైనా చేశారా? మధ్య అంబులెన్స్ డ్రైవర్ చెప్పిన అంబులెన్స్ డ్రైవర్ ఆయన అయిపోయింది, ఇక్కడే అయిపోయింది అన్నాడు. మేమేమో తీసుకుపోతామన్న మామూలుగా అంటే ఆడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ డెత్ అయిపోయి చాలాసేపు అవుతుంది అన్నాడు. అంటే అవునని తెలిసి మాకు ఆడికి వచ్చేసినాం. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ డెత్ ఇక్కడ కన్ఫర్మ్ చేయం డెత్, మీరు ఎక్కడైతే ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ డెత్ కన్ఫర్మ్ చేస్తారు అన్నారు. ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ డెత్ కన్ఫర్మ్ చేస్తారంటే ఎట్లా అన్న? ఇప్పుడు మరి లోపల ఏమంటారు? ఇక్కడ డెత్ కన్ఫర్మ్ చేయమంటారు. కన్ఫర్మ్ చేయమంటారు. మరి ఎక్కడ డెత్ అండి? ఎవరు కన్ఫర్మ్ చేయాలి? వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి, వీళ్ళు కన్ఫర్మ్ ఎవరు కన్ఫర్మ్ చేయాలన్న? అక్కడ ఓపీ రాయినప్పుడు ఇక్కడనే కదా కన్ఫర్మ్ అన్నట్టు. అక్కడ జస్ట్ ఓపీ అన్న, అక్కడ అడ్మిట్ కూడా చేయలేదు అన్న, జస్ట్ ఓపీ రాసింది. అక్కడ ఓపీ రాసింది అంతే. ఇక్కడికి వచ్చినా ఇక్కడ అది తీసుకున్నారు, ఇక్కడ ఓపీ రాసిండు. ఇక్కడ వీళ్ళు చెప్పిన తర్వాత ఎట్లా ఎవరిస్తే మా డెత్ అంటే వైద్యుల నిర్లక్ష్యం వల్ల అబ్బాయి చనిపోయినా. 10 నిమిషాలు అన్న వచ్చి ఇక్కడికి వచ్చినాం. 10 నిమిషాలు ఎవరు పట్టించుకోలేదన్న. అప్పుడు డ్యూటీ డాక్టర్ ఉన్నారా? డాక్టర్ లేరు. డాక్టర్ వస్తున్నారని చెప్పారు. డాక్టర్ వచ్చాక 10 నిమిషాలు అయింది. డాక్టర్ వచ్చిన తర్వాత 10 నిమిషాలు అయింది. ఓకే. మనిషి పడేదాకా చూసిళ్ళు. పడ్డ తర్వాత అది అన్ని చెప్తే ఏమవుతుంది అన్న? మళ్ళీ ఇక్కడ కొత్తగూడెంలో ఇక్కడ ఏం చెప్పాలి, ఆడదాకా కరెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొత్తగూడెం పోతుంది అంటారు. ఇట్లా మనిషి ఎట్లా బతకాలి మరి? ఇప్పుడు డెత్ ఎవరు కన్ఫర్మ్ చేయాలి? మీరే చెప్పాలి. ఇక ఎక్కడ కన్ఫర్మ్ అవ్వాలి డెత్ మరి?